హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15 వచనం నుంచి, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించదము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సరిపోతుందమ్మా. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యాన్ని పరిచయం చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆ విషయాలు ఏంటంటే, ఇక్కడ చూసిన మాటల ప్రకారం స్తుతియాగము అని రాయబడి ఉంది. ఏమండి? స్తుతియాగము. ఆ కింద కూడా అట్టి యాగములు దేవునికి ఇష్టం. ఇది యాక్చువల్లీ యాగములు, ఈ అర్పణలు, ఇవి ఎవరు ముందు కాలంలో పాత నిబంధనలో ఎవరు దేవునికి ఇచ్చేవారు? యాజకుడు ఇచ్చేవాడు. ఆమెను చెప్పండి. ఆమెను హల్లెలూయా. పాత నిబంధనలో యాజకుడు దేవునికి అర్పణలు, బలులు అర్పించేవాడు. ఈ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికల్లా విశ్వాసులందరూ యాజకులు అని చెప్పి రాయబడి ఉంది. కొత్త నిబంధనలు ఎవరండి? విశ్వాసులందరూ యాజకులు, రాజులైన యాజక సమూహం అని చెప్పి రాయబడింది. యాజకులు అనే ఈ మాట బైబిల్లో 795 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు? యాజకుడు అనే మాట 795 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో మొట్టమొదటిగా ఒక యాజకుడు కనబడతాడు. ఎక్కడ? అబ్రహాము కాలంలో మెల్కీషెదెకు అనే ఒక యాజకుడు అబ్రహాముకి రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకొని ఇస్తాడు. ఆ యాజకుడు పుట్టలేదు, ఆ యాజకుడు చనిపోలేదు. చూడండి, ఆ యాజకుడు పుట్టలేదు, ఆ యాజకుడు చనిపోలేదు. ఎవరు ఆ యాజకుడు? నిరంతర యాజకుడు ఎవరు? యేసుక్రీస్తే. ఆమె చెప్దామా? హల్లెలూయా. తర్వాత యాజక బాధ్యతలని ఎవరి మీదకి అప్పచెప్పాడు దేవుడు అంటే, విశ్వాసులైన మనందరికీ దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. హల్లెలూయా చెప్దామా? పాత నిబంధనలో యాజకులకి ఈ బలులు అర్పించడం చూద్దామా? లేకపోతే లేవి కాండం 15వ అధ్యాయం 1వ అధ్యాయం 15-17 వచనాలు చదువుకుందాం త్వరగా. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి, బలి పశువు ఏదైతే ఉందో వాటి యొక్క తలను ఏం చేయాలట? త్రుంచి బలిపీఠము మీద దాన్ని ఏం చేయాలి? యాజకుడు పని అది. ఇంకెవరు చేయాల్సిన పని కాదు. అసిస్టెంట్లు కానీ, పక్క అసిస్టెంట్ పాస్టర్లు కానీ, సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు చేయాల్సిన పని కాదు. యాజకుడు ఏం చేయాలి? దాన్ని వధించి దేవునికి ఏం చేయాలి? దహన బలి. ఆ కింద కొన్ని మాటలు చదువుమా. దాన్ని రక్తమును బలిపీఠమును ప్రక్కను పెట్టాలి. మరియు దాని ఇంకా అక్కడన్నీ చూస్తే ప్రాసెస్ ఎలాగ దాన్ని చేల్చాలో, ఎంత శ్రేష్టంగా దాన్ని చెయ్యాలో అని చెప్పి యాజకుడికి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలు చూసినప్పుడు 1 కొరింథీ 12వ అధ్యాయము 28వ వచనంలో, అలాగే మరొకరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, ఆ తర్వాత కొంతమంది బోధకులుగాను, అటు పిమ్మట ఏం చేస్తున్నాడు? కొందరిని అద్భుతాలు చేసేవారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారుగాను, కొందరిని ఉపకారము చేసేవారుగాను, కొంతమందిని ఏలేవారుగాను, కొంతమంది భాషలు మాట్లాడి దేవునితో మాట్లాడి దురాత్మలు వెళ్ళగొట్టేవారుగాను నియమించాడు దేవుడు. ఆమె చెప్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏముందమ్మా?
చూడండి ఒకసారి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరు కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా. పాత నిబంధనలో యాజకుడు ఒక్కడే యాజక ధర్మాన్ని పాటించేవాడు. వీళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ ఇచ్చేవారే తప్ప అక్కడ పనంతా, అక్కడ పరిచర్య అంతా చేసేది యాజకుడు మాత్రమే. ఈ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి, కొత్త నిబంధన కాలం దగ్గరికి వచ్చేసరికల్లా ఇప్పుడు దేవుడు సంఘం అంతా యాజకులే అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పనిలో ఉన్న నేను యాజకుడిని. తమ్ముడు, దేవుని పనిలో ఉన్న నేను యాజకుడు. పాటలు పాడుతున్న నువ్వు యాజకుడివి. సువార్త చేస్తున్న నువ్వు యాజకుడివి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్న నీవు యాజకురాలువి. అలాగే ఆరాధనలో పాల్గొని దేవునికి స్తుతి చెల్లిస్తున్న నీవు యాజకురాలువి. ఈరోజు దేవుడు మనందరినీ ఏమని పిలుస్తున్నాడు? యాజకులు, రాజులైన యాజక సమూహం అని చెప్తున్నాడు మనందరినీ. ఆమేన్, హల్లెలూయా. అలా నాడు దేవుడు మెటీరియల్ బ్లెస్సింగ్ ఇచ్చేవాడు ఎక్కువగా కదా. పాత నిబంధనలో ఈ బలియాగం దేంతో చేసేవారండి? మెటీరియల్తో చేసేవారు. అది ఒక దూడో, లేకపోతే అది ఒక కోడో, లేకపోతే ఒక మేకో, లేకపోతే ఒక పొట్టేలో, ఏదో ఒకటి, లేకపోతే ఒక గువ్వో, అలాంటి మెటీరియల్తో దేవుని సన్నిధిలో దేవుణ్ణి అలాగ సంతోషపరిచేవారు వాళ్ళు. ఆ దహన బలిమీనికి తీసుకెళ్ళి అక్కడ ముందే వధించి ఆ దహన బలిమీని ఎలా పేర్చాలో, ఎలా కట్టెలు వేయాలో, ఎలాగ దాన్ని కట్టాలో అన్నీ చెప్పి దేవుడు దాన్ని కొనసాగించే మెటీరియల్ క్రమం అది. ఈరోజు మన దగ్గరికి వచ్చేసరికల్లా మనమందరం యాజకులుగా ఉన్నందుకు దేవుడు మనకి మెటీరియల్గా చేయమంటలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పశువులను వధించమని చెప్పలేదు, కోడెలను వధించమని చెప్పలేదు, రక్తం కావాలని అడగలేదు. ఈరోజు ఏం కావాలన్నా తెలుసా? ఆ వస్తువులు కాదు, ఆ వస్తువులు ఇచ్చే నువ్వే కావాలి. ఆమేన్, హల్లెలూయా చెప్దామా? ఏం కావాలి ఇప్పుడు దేవునికి? పశువులు అక్కర్లేదు, పక్షులు అక్కర్లేదు, గొర్రె మేకలు అక్కర్లేదు. ఈరోజు దేవునికి ఏం కావాలంటే, ఎవరైతే ఆ వధించే యాజకుడు ఉన్నాడో, యాజకుడా నువ్వు మెటీరియల్ వల్ల నన్ను తృప్తిపరచలేవు, సంతోషపరచలేవు కనుక ఆ మెటీరియల్ కాదు కానీ యాజకుడా నువ్వే నాకు కావాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధనలో శ్రేష్టమైన బలులు ఉన్నాయి కదా. ఇవి వాటికంటే శ్రేష్టమైన బలులు కొత్త నిబంధన కాలం కలిసి వచ్చేసరికల్లా కొత్త నిబంధనలు మరీ శ్రేష్టమైన బలులు అటు ఇవి. ఏ బలులు? దేవుణ్ణి ప్రార్థన చేయడం, సువార్త చేయడం, దేవునికి స్తుతి చెల్లించడం, దేవునికి ఆరాధన చెల్లించడం, ఇవన్నీ దేవుడితో దేవుడు నువ్వు ఇలాగుండేది. అప్పుడు ఎలాగుండేది అంటే బలిపీఠం మీద వీటి పెడితే దేవుడు వచ్చి ఆ బలిపీఠాన్ని ఆగ్రహించి ఆ బలిపీఠంలో ఉన్న ఆ ఇంపైన సువాసనగా లేకపోతే దాన్ని తీసుకునేవాడు తప్ప దేవుడు డైరెక్టర్గా ప్రజలతో దర్శించేవాడు కాడు. హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు నేను మనమందరం మీ మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో స్తుతియాగము, ప్రార్థన, ఆరాధన మనం చేసినట్లయితే ఆ దేవదేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మధ్యలో ఉన్న అడ్డుగోడలన్నీ ఏం చేశాడు? కూల్చాడు. ఆయనకి మనకి మధ్య ఉన్న తెర ఏమైంది? చినిగిపోయింది. ఇప్పుడు నువ్వు మోకాలేసి దేవునికి స్తుతి చెల్లిస్తే అదే గొప్ప యాగంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మనం ఎలాగా బలులు అర్పించాలంటే, ఇందాక చెప్పాను కదా, దేవునికి ఇష్టమని ఏంటట? అన్నిటికంటే ఇష్టమైంది ఏంటి తెలుసా? మనమే ఇష్టమైన దేవునికి. ఆమేన్, హల్లెలూయా. స్తుతి యాగము. ఇక్కడ 3 మాటలు మనం ఈ హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూడగలమండి. స్తుతి యాగము ఎల్లప్పుడూ ఏం చేయాలి? స్తుతి యాగము. ఆ కింద ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ఉపకార ధర్మము, ఉపకారము, అలాగే ఇంకోటి ఏమాట? ధర్మము. 3 మాటలు ఇక్కడ రాసాం. 3 మాటలు మన గురించి ఈరోజు మాట్లాడదాం. అవకాశం ఉంటే, ఎన్ని మాటలు అవకాశం ఉంటే అన్ని మాటలు మనం ధ్యానించుకుందాం.
మొదటిది ఏంటంట? స్తుతి యాగము. రెండవది ఉపకారం. మూడవది ధర్మము. ఇవి చేయుటే నాకు ఇష్టమైన యాగములు అని రాయబడి ఉంది అక్కడ. ఆమె చెప్దామా? ఆమెన్. హల్లెలూయా. చదువుతున్నారా బైబిలు? ఉందా మీ చేతిలో బైబిలు? ఇవి చేయుటే అట్టి యాగములు దేవునికి ఏమట? ఇష్టమైనవని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అన్నిటికంటే దేవుడు ఇష్టపడేది ఏంటి తెలుసా? స్తుతి యాగం. ఆమె ఫస్ట్ లైన్లో పెట్టాడు, ఏమి? స్తుతి యాగం నాకు ఇష్టమైనదని చెప్పి. చూడండి, ఎగ్జాంపుల్ మనం చూద్దాం. భక్తుడైన దావీదు ఎన్నిసార్లు దేవుని స్తుతించేవాడు? ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు? చెప్పాలి. సారీ, తీయండి రిఫరెన్స్. భక్తుడైన దావీదు దేవునికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? 7 సార్లు స్తుతించేవాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు ప్రార్థన చేశారు. రిఫరెన్స్ చెప్తాను, రెడీగా ఉండండి. హల్లెలూయా. దేవుని స్తుతించినప్పుడు దావీదు ఆత్మవశుడై ఉండిపోయాడు. చూడండి, ఎప్పుడు మనం దేవుని స్తుతిస్తామో, ఎప్పుడు దేవుని సన్నిధిలో అలా స్తుతితో పాటు ఆరాధనలోకి వెళ్ళిపోతామో, అప్పుడు దేవుని ఆత్మచేత మనం నింపబడతాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు. ఆత్మ మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలంటే దేవుణ్ణి ఎలా ప్రారంభించాలంటే మొదట మనం స్తుతితో, మన ప్రారంభం స్తుతితో ప్రారంభించాలి. ఆమె చెప్దామా? ఆమె. హల్లెలూయా. వెళ్ళంటే మన మన చిట్టా చెప్పడం ప్రారంభిస్తాం చాలాసార్లు. అలా చేయటం వల్ల దేవుడికి మనకి మధ్య సంబంధం ఉండదు. నీ పెదవులతో, నీ హృదయంలో ఉంటే చాలా ఉంటాయి. నీ బాధను బట్టి నువ్వు దుఃఖపడతావు, కన్నీరు కారుస్తావు. కానీ ఆయనతో మొట్టమొదటిగా నీ సంబంధం కలిగి ఉండాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని స్తుతి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను దేవుణ్ణి ధ్యానం, అది ఆ టైము, ధ్యాన టైం ఏది? సాయంకాలము, మధ్యాహ్నము, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. ఈ 3 సమయాలు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఇక్కడ చూడండి, 119వ కీర్తన 164 వచనం చదువుదాం ఒకసారి. దినమునకు 7 మార్లు నేను నిన్ను ఏం చేస్తున్నాను? స్తుతి ధ్యానం ఒకటేనా? చెప్పండి. ధ్యానం వేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి అనేది దేవుణ్ణి పొగడ్డం. ధ్యానం అనేది చూడండి, ఆయన సన్నిధిలో ఉండి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఆయనకి మనం ప్రార్థన చేస్తూ ఉండడం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దావీదు స్తుతించినప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి ఏమైంది? దిగి వచ్చింది. మందసం పట్టుకెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడా? సంతోషంతో నాట్యం చేస్తూ దేవుని యొక్క మహిమను ఏం చేస్తున్నాడు? వాళ్ళందరి ఎదుట ప్రచురం చేస్తూ ప్రభుని స్తుతించగానే బలమైన ఆత్మ, దేవుని బలమైన ఆత్మ ఆయన మీదకి దిగిరాగానే ఆయనున్న పరిస్థితిని, ఆయన ఉన్న స్థితిని, ఆయనున్న ఆ గౌరవమైన ఆ ప్రధానమైన ఆ యొక్క పోస్ట్ని కూడా చూడకుండా దావీదు వీధుల్లో నాట్యం ఆడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చూడండి, ప్రభు సన్నిధిలో ఇలా మనం మందిరంలో ఉండి మనం అలా చేయలేం. కానీ దావీదు ఆత్మవశుడై దేవుని సన్నిధిలో అంతగా ప్రభుని స్తుతించేవాడు. ఎక్కువగా ఈ ఈ కీర్తన భాగం అంతా చూస్తే దావీదు కీర్తనలు, ఎవరి కీర్తనలు ఇవి? దావీదు కీర్తనలు ఎక్కువగా రాయబడి ఉన్నాయి ఇందులో. కీర్తన అంటే ఏంటి? పాట. పాట ద్వారా ఏం చేస్తాం మనం? స్తుతిస్తాం. ఆమేన్. హల్లెలూయా. పాట ద్వారా ఏం చేస్తాం మనం? స్తుతి. ఘనమైన స్తుతి. చూడండి, ఎందులోంచి వస్తుందో తెలుసా? కష్టాల్లో నుంచి వస్తుంది ఘనమైన స్తుతి. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా.
ఘనమైన స్తుతి ఎక్కడి నుంచి వస్తుంది? కష్టాల్లో నుంచి, నలిగిన హృదయంలో నుంచే ఘనమైన స్తుతి రావటం మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నలిగిపోతారో, ఎవరు శ్రమలు సహించలేక, బాధలు సహించలేక, హింసలు సహించలేక, పరిస్థితులు సహించలేక, అప్పులు సహించలేక, నలిగిపోయి అనారోగ్యం సహించలేక ఎవరైతే బాధపడతారో వారిలో నుంచి వస్తుందట శ్రేష్టమైన స్తుతి. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, గోధుమ గింజ ఏమవ్వాలట? గోధుమ గింజ కాదు, ఏమంటుంది? ఒలివ గింజ ఏమవ్వాలి? అది బాగా దంచబడితే అందులోంచి ఏమొస్తుందట? శ్రేష్టమైన నూనె వస్తుంది. ఆ నూనె దేనికోసం వాడతారు? దేవుని సన్నిధిలో ప్రదీపాలు ఇక్కడ ఉంటాయి కదా, దీపస్తంభాలు వెలిగించడానికి దేవుని సన్నిధిలో వాటిని వాడుకుంటారట. ఆమె చెప్పండి. ఎవరైతే బాగా నలిగిపోయి ఉంటారో అలాంటి వాళ్ళ నుంచి శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన ఆరాధన, శ్రేష్టమైన స్తుతి, శ్రేష్టమైనది ప్రతిదీ ఏది చేసిన వారు శ్రేష్టంగా చేస్తారు. వారు దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఒక దీపాలుగా వెలిగించబడతారు. ఆమె చెప్తామా? స్తుతి దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, నీ కానుక నీ పరిచర్య కొరకు ఉపయోగపడుతుంది, పరిచర్యని ప్రోత్సహించడానికి. ఓకే, అంతవరకే. నీ ప్రార్థన చేస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది, నీ కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది. ఓకే, అంతవరకే. ఓకే, ఇంకా నువ్వు కరపత్రాలు పంచితే ప్రజలందరూ దేవుని దగ్గరికి వస్తారా? దేవుని పనే, అంతవరకే. కానీ వీటన్నిటికంటే ప్రభుని మనం సంతోషపెట్టేది ఒకటే, స్తుతి చేయటం వంటిది. అది ఆయన గురించి నువ్వు చెప్పడం. ప్రభువా నీ గొప్పతనాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం ఏం చేయాలి? దేవుని ఎదుట మనం చెప్తుంటే ఆయన ఆనందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అరే ఈడు ఊరుకోలేదురా, ఆ గింజకు తిన్నాడు, నేను పెట్టింది, ఆ తిన్నది అరిగినంత వరకు ఏం చేస్తుంది? నన్ను స్తుతి చేస్తున్నాడు. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి చెల్లిస్తాడు. చూడండి, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే తింటాం, మర్చిపోతాం, తీసుకుంటాం, మర్చిపోతాం. ఓకే, అలాగ ఉండకూడదు. మనం ప్రభుని నమ్ముకున్న బిడ్డలుగా ఉంటున్నాం మనం. చూడండి, అయితే ఏమంటారు పాస్టర్ గారు? ఇచ్చినోడి మాటికి పొగడపోయినా కృతజ్ఞత నీ గుండెల్లో ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు నీ గుండెల్లో ఉండాలని అనుకోవట్లేదు, దాన్ని బయటికి చెప్పాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఏం చేస్తుంది? దేవుణ్ణి సంతోషపరుస్తుంది. మీకు అనుకోవచ్చు, మీరు ప్రభువా నేను ఏం చేసి నిన్ను సంతోషపెట్టాలి? మనం అనుకుంటాం చాలాసార్లు, ప్రభువా నేను ఏం చేసి నిన్ను ఆనందింప చేయాలి, నేను ఏం చేసి నిన్ను సంతోషపెట్టాలి, నేను ఏం చేసి నిన్ను నీ సన్నిధిలో బాగుండాలి, నీకు మనం ఏమనుకుంటాం చెప్పండి? చాలాసార్లు దేవుడిని సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెట్టాలి ప్రభువా నిన్ను అని అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సంతోషపెట్టాలంటే ఎక్కువగా స్తుతి చేయు, దేవుడు సంతోషపడిపోతాడు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఎక్కువ ఎవరైతే స్తుతి చెల్లిస్తారో వారిని చూసి దేవుడు ఆనందపడతాడు ఆయన. ఆమేన్. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? చాలాసార్లు స్తుతి చెల్లిస్తాం, దేవునికి స్తోత్రం అంటాం. ఎప్పుడు? ఆనందంగా ఉన్నప్పుడు. మరి విచారంలో ఉన్నప్పుడు అన్ని వేళలా అన్నాడా? కొన్నిసార్లు అన్నాడా? ఇక్కడ మనం చదువుకున్నామా? ఎల్లప్పుడూ ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్ ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటారు, అవి ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏడుస్తారు. మరి పిల్లలకి మనకి తేడా ఏముందండి? ఉందా? మనం పెద్దోళ్ళమేనా? హల్లెలూయా. పిల్లలు అంటే ఎవరంటే లెర్నింగ్ నేర్చుకునే వాళ్ళు. కొత్తగా ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు పిల్లలు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరమ్మా? పిల్లలు. ఎందుకంటే వారికి ఏమీ తెలీదు. ప్రభువా మాకు చేయండి ప్రభువా, చేయండి ప్రభువా. దేవుడు వారిని విశ్వాసంలో బలపరచడానికి కొన్నిసార్లు ఏం చేస్తాడు? వారికి చేస్తాడు, విశ్వాసంలో బలపరచడానికి. మరి పెద్దోళ్ళు అయ్యేసరికల్లా ఇప్పుడు ఆడికి పెన్సిల్ లేకపోయినా ఏడుస్తాడు, పెన్ లేకపోయినా ఏడుస్తాడు, బ్యాగ్ లేకపోయినా ఏడుస్తాడు, బైబిల్ లేకపోయినా ఏడుస్తాడు, సైకిల్ లేకపోయినా ఏడుస్తాడు, అన్నిటికీ ఏడుస్తాడు కదా. అవునా కదా? చిన్నపిల్లల స్వభావం. మరి మనం ఏం చేస్తాం? ఇన్ని పరిస్థితులు తట్టుకుని నిలబడతామా? అది అండ్ బయట అప్పులు తట్టుకుంటున్నాం. ఏమ్మా నా వైపు చూడండి, అందరూ చేతులు స్ట్రైట్గా ఉండాలి, సిట్ రైట్.
కదా. పిల్లలు ఏమి లేకపోయినా ఏడుస్తారు. మరి మనమేం అలాగే ఉన్నామా దేవుని సన్నిధిలో? చెప్పండి. ఏమి లేకపోయినా ఏడ్చే పరిస్థితిలో ఉందా మంది? అంటే నువ్వు పిల్లడవా పెద్దోడువా? పెద్దోడైతే ఏం చేస్తాడంటే అన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. కష్టం వచ్చిందా? ఇది ప్రభు చిత్తం లేకుండా ఏ కష్టం నా జీవితంలోకి రాదు. ఆయనకి తెలియకుండా ఏది రాదు. ఆయనకు తెలిసే వచ్చిందంటే ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు, ఆయన నన్ను పరిశోధిస్తున్నాడు, ఆయన నన్ను బాగు చేయడానికే విశ్వాస పరీక్ష పెట్టాడు. ఆ విశ్వాస పరీక్షలో ఏమివ్వాలి? నిలవాలి. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మరి పిల్లల్లా ఉంటే ఎలాగవుతుంది? మనం ప్రతిదానికి ఏడిస్తే దేవుడు ఎలాగ హ్యాపీ అవుతాడు మనల్ని బట్టి? దావీదు చూడండి, రాజు కాకముందు గొర్రెలు కాసినప్పుడు స్తుతించాడు, రాజు అయిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువగా స్తుతించాడు. హల్లెలూయా. అరణ్యంలో శత్రువుల చేత తరం పడుతున్నప్పుడు కూడా కొండలోయల గుట్టల్లో ఉంటూ కూడా దేవుణ్ణి ఆమె చెప్తామా? దావీదుని దేవుడు క్షమించడానికి కారణం ఏమన్నారు? ఇది కాదా? మరి ఇది కాదా? తప్పు చేసి ఒక అమ్మాయిని, ఒక కుటుంబాన్ని పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన దావీదుని దేవుడు ఎందుకు క్షమించాడండి? నచ్చిందని వాడిని చంపించి సైన్యంలో ముందు పెట్టి ఉరియాని చంపించేసి తన భార్యను తెచ్చుకొని తన ఇంట్లో పెట్టి తన పిల్లలకని ఎంత ఘోరమైన పాపం చేశాడని, హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. మరి దేవుడు ఎందుకు ఆయన క్షమించాడు? ఆఖరికి ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు, స్తుతి చెల్లించాడు. ప్రభువా నన్ను క్షమించాను, నువ్వెంతో ఉన్నతమైన స్థితి, ఎంతో ఉన్నతమైన పదవి, ఎంతో శిఖరం మీద కూర్చుని పెడితే నేను కుక్కలాగా కిందకి దిగి కక్కుర్తి పడి పాపం చేశాను, ప్రభువా నన్ను బాగు చేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో తన పరుపు తేలినట్లుగా ఆయన పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ దేవుడు ఆయన కరుణించి కృప చూపించి తిరిగి మళ్ళీ ఆయన దేవుని సన్నిధిలో ఉంచే ఆ యొక్క పాత్రగా దేవుడు ఆయన ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన స్తుతి పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈరోజు మన స్తుతి ఎలాగుంది ప్రభు సన్నిధిలో? చాలామందికి నేను స్తుతి బుక్కులు ఇచ్చాను. ఎంతమంది మధ్య ఉన్నాయో లేవో తెలియదు నాకు. చాలామందికి ఉంచి పంచాను. పేర్లు రాసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నారు చాలామంది. లెర్నింగ్లోనే అవి బుక్ అవసరం, లెర్నింగ్లోనే బుక్ అవసరం. అవునా? లెర్నింగ్ అయిన తర్వాత బుక్ని ఎవరికైనా ఇచ్చేయండి. అవి 1000 స్తుతులు, అందులో కనీసం ఒక 250 స్తుతులన్నా మన బుర్రలో ఉండాలి. పావు వాటానైనా తెలుసా? నేర్చుకున్నారా? చేయగలరా? హల్లెలూయా. నేర్చుకోండి. మన దేవుడు నేర్పుతాడు, ఆయన సహాయం చేస్తాడు. చూడండి, ఆయన ఉదయాన్నే ఏం చేస్తున్నాడు దావీదు? స్తుతిస్తాడు. మధ్యాహ్నం ఆయన అలా అదే పనిగా పెట్టుకున్నాడు. రాజే కానీ చూడండి, దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆ రాజ్య చుట్టూ దేవుడు కాపలా కాస్తున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడండి? దేవుణ్ణి స్తుతిస్తే ఆ రాజ్యం చుట్టూ ఎవరు కాపలా కాస్తున్నారు? మరి దావీదు కాలంలో యుద్ధాలు జరగలేదని చెప్పి రాయబడింది. ఎప్పుడు? దావీదు కాలంలో యుద్ధాలు ఎందుకు జరగలేదు? దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆమేన్. నీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క ప్రొటెక్ట్ ఉండాలంటే నువ్వేం చేయాలి? కావలి వాడిగా ఉండి ప్రభు సన్నిధిలో స్తుతి చెల్లించాలి. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీ పిల్లల యొక్క ఆలోచనలు, నీ పిల్లల యొక్క ప్రవర్తన, నీ పిల్లల యొక్క, నీ కుటుంబం యొక్క, నీ భర్త యొక్క, నీ భార్య యొక్క ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని నీ కుటుంబం చుట్టూ ప్రొటెక్ట్గా నువ్వు ఉంచుకోవడానికి ఆ దావీదు చేసిన పని నువ్వు చేయాలి. ఆమెను చెప్దామా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనివ్వండి. పరలోకంలో దూతలు ఏం చేస్తాయి? మరి భూలోకంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మన చావు అంతా ఏమనంటే బాబు బాబు బాబు, ఇది కాదు. ఈ భూలోకంలో ఆ దేవదూతలు వచ్చి ఇక్కడ స్తుతించగలవా? చెప్పండి. అవి తినగలవా? చెప్పండి. ఆ దేవదూతలు తాగగలవా? ఏంటి? అవి అందరితో అందరితో ఉండగలవా?
ఇలాగ ఇతరులు అనేక మందికి దేవుని దగ్గరికి నడిపించగలవా? ఈ లోకంలో ఎందుకు దేవుడు మనల్ని ఈ మనిషి జీవితంలో పుట్టించి మనల్ని ఆయనకి ఇష్టలుగా మార్చుకొని దేవుని సన్నిధిని నడిపించాడంటే ఈ భూలోకంలో ఉన్న వాటిని అన్నిటిని బట్టి ప్రభుని స్తుతించాలని. ఆమె దేవదూతలకి పరలోకంలో అధికారం ఇచ్చాడు స్తుతించమని, మనుషులందరికీ ఈ లోకంలో అధికారం ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. ఈ లోకంలో నీకు స్తుతించడం రాకపోతే నువ్వు పరలోకం వెళ్ళి దద్దమ్మవే, ఏం చేయలేవు, అక్కడ ఏం చేయలేవు. నీకు తెలియదు ఏం చేయగలవు అక్కడ. హలో, ఆడికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు దేవుడు, రమ్య టెస్ట్ ముందు ఏం చేయాలి, ఏ స్కూల్లో అన్నా ముందు జాయిన్ చేసే ముందు ఏం చేయమంటారు, ఒక టెస్ట్ రాయమంటారు, నేను 1000 స్తుతులు రాయమంటాడు దేవుడు. నువ్వు ముందు కొన్ని ఇంకా యుగ యుగాలు తరతరాలు నాతోనే ఉండాలి కదా, నువ్వు నాతో ఉండి ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి, మన ఇద్దరం అలా నడుపుతూ గడుస్తూ నన్ను నువ్వు స్తుతిస్తూ నేను ఆనందిస్తూ ఇలాగ ఉండడమే మన పని. అయితే ముందు చిన్న ఎగ్జామ్, ఈ ఎగ్జామ్లో ఏం చేయాలి, నువ్వు పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, చిన్న ఎగ్జామ్ రాయి. ఆ ఎగ్జామ్ ఏమంటే స్తుతులు, 1000 స్తుతులు రాసేమ్మా. ఏమి మరి పరలోకంలో చేయాల్సిన పని ఏంటి చెప్పండి? కట్లు నరుక్కొని వచ్చి వంటలు వండుకుంటాం అక్కడ, ఉద్యోగం చేసుకొచ్చి పిల్లలు పెంచుకుంటాం అక్కడ, చెప్పండి. మనం చేసే పనులు ఏమో అక్కడ, ఆడవాళ్ళు చేసే పనులు ఉండవు, మగవాళ్ళు చేసే ఉండవు, పిల్లలు చేసే పనులు అసలే అక్కడ ఏ పని ఉండదు. ప్రభుతో ఉండడమే. మనం ప్రభుతో ఉండడం అంటే ఖాళీగా తినేసి పడుకోవడానికి అక్కడ తినాల్సిన పని కూడా ఆకలి దాహం, అక్కడ ఆకలి దప్పికలు లేవేవు, అక్కడ తినాల్సిన పని లేదు, తాగాల్సిన పని లేదు, ఓకే, వండుకోవాల్సిన పని లేదు, మన సొంత పనులు లేదు, నా భార్యకి టైంకి వెళ్ళకపోతే ఒప్పుకోదు ఇక్కడ. కానీ అక్కడ ఏమీ లేదు, దేవునితో నిత్యరాజుగా అక్కడ ఉండడమే. అక్కడ నువ్వు చేయాల్సిన పని అంతా ఏంటంట, దేవుని స్తుతించడమే. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించాలండి. ట్రైనింగ్లో మనల్ని ఉంచాడు. ఎక్కడ ఉంచాడు? ట్రైనింగ్ అయితేనే కానీ ఉద్యోగం రాదు. అవుతుందా? నువ్వు ఎన్నాళ్ళు నేర్చుకున్నా జీతం ఉండదు, ఉద్యోగం రాదు. దేవుణ్ణి మనం ఇక్కడే ప్రభు సన్నిధిలో స్తుతించాలి. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో చేసే పని దేవుడు ఇక్కడే మనకు నేర్పించబోతున్నాడు. ఆమె హల్లెలూయా. దేవుని స్తుతి చేయమని దేవుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ చూద్దాం. 50 అధ్యాయం 14 వచనంలో ఉంది. ఇది ఏంటంటే ఆజ్ఞ అంటే నువ్వు తప్పకుండా చేయాలి. 10 ఆజ్ఞలు ఇచ్చాడా దేవుడు మనకి? దేవునికి స్తుతియాగము చెయ్యము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. హల్లెలూయా. చూడండి, దేవునికి ఏం చేయమన్నాడు? చెయ్యుము అన్నాడంటే ఇంక మళ్ళీ ఇంకే ఆప్షన్స్ లేవు, అక్కడ చెయ్యాలి అంతే. ఆమె హల్లెలూయా. అమ్మ ఉన్నారు అందరూ? దేవునికి స్తోత్రం. తలలు పైకెట్టుకోండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవునికి స్తుతియాగము చెయ్యుము అంటే ఆజ్ఞ. అది 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? 10 ఆజ్ఞలు ఇచ్చే చేయమన్నాడా వదిలేమన్నాడా? మరి ఇజ్రాయేల్కి ధర్మశాస్త్రం అదే, 10 ఆజ్ఞలే. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చి ఏం చేశాడు? నువ్వు చెయ్యాలంతే, దానికి ఇంకేం లేదు. ఇప్పుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ? దేవునికి స్తుతియాగము చెయ్యు, అంతే. దీంట్లో ఇంకేం లేదు. చెయ్యాలంటే చేయడమే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసాం కదా ఇందాక మనం, హెబ్రీల్లో ఏముందో అక్కడ కూడా ఉంది కదా. ఎల్లప్పుడూ ఏం చేయాలి? నువ్వు స్తుతియాగం చెయ్యాలి అంతే. చెయ్యకపోతే ఆశీర్వాదం, లేకపోతే చెయ్యకపోతే దేవునితో నీకు సంబంధం ఉండదు. ఆమేన్. చూడండి, 100వ కీర్తన ఒకసారి చదువుకుందాం మనం. 100వ కీర్తన, 100వ కీర్తనలో ఏముందండి? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాని ఏం చేయాలి? మీరు సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు అర్పణల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మాల్లో ఏం చేయాలి? మీరు ప్రవేశించండి.
ఆమేన్. అల్లే చెప్దామా? ఎందుకు చేయాలండి అసలు స్తుతి మనం? అమ్మా, స్తుతి ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే నీకేదో డబ్బులు ఇచ్చాడని నువ్వు చేయకు. ఎందుకు చేయాలంటే చూడండి, కొన్ని విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా స్తుతి ఎందుకు చేయాలంటే దేవుడు మనల్ని పుట్టించినందుకు స్తుతి చేయాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఎందుకు చేయాలంటే అక్కడున్న ఆ కీర్తనలు ఉన్న భాగాలు చెప్తాను. మొట్టమొదటిగా ఎందుకు మనం స్తుతి చేయాలి? దేవుడు మనల్ని పుట్టించి భూలోకంలో పుట్టించినందుకు మనం ఏం చేయాలి? దేవునికి స్తుతి చేయాలి. రెండవది ఎందుకు చేయాలి స్తుతి? మనం ఆయన వారము. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. దేవుని పని చేయకపోతే ఇంకెవడు పని చేస్తాం? సాతాను పని చేస్తామా మనం? చెప్పండి, చెప్పండిరా. ఎవరు పని చేయాలి? దేవుని పిల్లలు. అర్థం అవట్లేదు నాకు. చేయవా మీరు? దేవుని పిల్లలు ఎవరు పని చేయాలి? వినపట్లేదు, కొద్దిగా వినపడుతుంది, ఇంకా తగ్గిపోయింది. దేవుని పిల్లలు ఏ పని చేయాలి? దేవుని పని. అదే ప్రధానమైనది కదా. నువ్వు దేవుని పిల్ల, మనం ఆయన వారము అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఆయన వారం అంటే సాతాను పెట్టవు కాదు, నువ్వు దేవుని పెట్టవి. అయితే నువ్వేం చేయాలి? దేవుని పని. దేవుని పని. స్తుతి ఎవరి పని? దేవుని పని అది. ఆమేన్. విడిచిపెట్టడం ఎవరి పని? విడిచిపెట్టడం ఎవరి పని? అసలు సాతానుడు ఏమైనా ప్రభుని ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడండి, కానీ స్తుతించడు. సర్వోన్నత నేను దేవుని కుమారుడా అన్నాడా? నాతో నీకేవి? నీతో ఏం పని లేదు. దేవునికి అసలు సాతానుతో ఏ పని లేదు. హల్లెలూయా. చూడండి, దేవుని పిల్లలట దేవుని ఏం చేయాలండి? స్తుతించాలి, అంతే. మూడవది, మనం ఆయన ప్రజలం. ఆయన ప్రభుత్వం కింద ఉన్నవారు మనం. ఆయన ప్రభుత్వం కింద ఉన్నవారు మనం. ఆయనకి విరోధంగా నడుచుకోవడానికి లేదు, ఆయన అనువుగా నడుచుకోవాలి మనం. ఆమేన్. నాలుగవది, ఆయన మనల్ని పోషించుచున్నాడు కనుక మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇందాక చెప్పాను, తింటాం మర్చిపోతాం మనం. ఏమిచ్చాడండి దేవుడు? ఏమిచ్చాడండి? ఏమండి? ఏమీ లేదండి. ప్రభు నమ్ముకున్నాం కానీ ఏమీ లేదండి. ఇలా సాక్ష్యాలు, ఇది వ్యతిరేకమైన సాక్ష్యాలు చెప్పడం ఎక్కువైపోయింది. ఓయ్, నేను అడుగుతాను, చాలామంది పేద క్రైస్తవులు ఉన్నారు, మన సంఘంలో కూడా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ అడుగుతాను ఒక మాట. ఎప్పుడైనా దేవుడు, మీరు ఉపవాసం ఉండి కాదు, అన్నం తినకుండా బియ్యం లేకుండా ఎప్పుడైనా నిజంగా ఉంటే చెప్పండి, వారికి నేను సపోర్ట్ చేస్తాను. ప్రతి నెలన చెప్పాలి. అమ్మా, నువ్వు వండుకోక ఫస్ట్ కాదు, ఉపవాసం ఉండి ఫస్ట్ కాదు, నీ బియ్యం లేక ఎప్పుడైనా పస్తున్నావా? ఓకే, లేం కదా. మరి ఇంకేం చేయాలి దేవుడు నీకు? కోటి విద్యలు, అమెరికాలో ఉండి 10 లక్షలు సంపాదించిన దేనికోసం? ఊటి కోసమే. రోడ్డు మీద రిక్షా లాగిన దేనికోసం? కాలువలు తుడిచిన దేనికోసం? ఆహారం కోసమే. అందరూ చేసే ఆహారం కోసం. ఆహారమే దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏది కావాలంటే తినే అవకాశం కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. మరి దేవుని స్తుతించాలి అక్కర్లేదా? స్తుతించాలి, దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. అంత కరువు వచ్చి కరోనాలో కూడా ఎప్పుడు కూడా మనం ఉపవాసం ఉండలేదండి, తినలేక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇంకెందుకు స్తుతించాలని? దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడండి, అందుకు మనం స్తుతించాలి ఆ ప్రభుని. ఆమేన్. ఎవరి కోసం పెట్టాడు అన్నట్టు అసలు కొంతమంది అసలు ఏం పట్టించుకోలేదు. దేవుడే మా దగ్గరికి వచ్చాడు కానీ మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదు కనుక మేము ఆయన్ని స్తుతించాం. హల్లెలూయా. చూడండి, యేస్కేలులో ఒక మాట చూద్దాం. యేస్కేలు 34వ అధ్యాయం 11 వచనం నుంచి మనం చదువుకుందాము ఒకసారి. యేస్కేలు. ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేను ఏమన్నాడు? నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. దేవుడు ఏం చేశాడు? మనందరినీ వెతకి ఏం చేశాడు? కనుగొన్నాడా? నీ ఫ్యామిలీలో చాలా రిచ్ పర్సన్స్ ఉన్నారు,
నీ ఫ్యామిలీలో చాలామంది ఆస్తిపరులు ఉన్నారు. నీ ఫ్యామిలీలో నీకంటే బాగా భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు. నీ ఫ్యామిలీలో నీకంటే అందగాలు, బలవంతులు, ఆరోగ్యవంతులు ఉన్నారు. కానీ నిన్నే దేవుడు ఏరి కోరి ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయనని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు గనక. ఆమేన్. ఏమన్నాడు? నా గొర్రెలను వెదకి వాటిని ఏం చేస్తున్నాను? కనుక్కుంటాను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వారిని వెతికినట్లు నేను నా గొర్రెను ఏం చేస్తాను? వెతుకుతాను. ఆమేన్. నువ్వు తప్పిపోయి తుల్లిపోయి దూరం అయిపోయి ఉన్నప్పుడు ఎవరు వెతుకుతున్నారు నిన్ను? మళ్ళీ దేవుడు వెతికి తీసుకొచ్చి మళ్ళీ మందిరంలో కూర్చోబెడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేను ఇంక ఈ రోజు నుంచి వదిలేస్తాను అన్నీ అనుకుంటావు. మళ్ళీ రేపొద్దున ఏం చేస్తావు? అదే చేస్తావు. మన వంకర బుద్ధి మనది. ఏం బుద్ధి? వంకర బుద్ధి. ఏది చేయకూడదు నీ మనసు అదే చేయమని ప్రేరేపిస్తుంది. ఏది వద్దంటావో దానికోసం నీ హృదయం అంతా ప్రయాసపడుతుంది. కానీ ఈరోజు ఉన్న దాంట్లోని మనం కాస్తో కోస్తో పరిశుద్ధంగా ఉన్నామంటే అది ప్రభు దయ వల్ల. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టు ఆ చెడ్డవాళ్ళలో ప్రథముడు నేనే. హల్లెలూయా. చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ చెడ్డవాళ్ళలో ప్రథములు మీరే. ఒప్పుకోరా? ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి, తప్పదు మరి. కానీ ఈరోజు కాస్తో కోస్తో మన ఇంట్లో అందరికంటే మంచివాళ్ళుగా ఉన్నామంటే ఎవరిదయ్యా? దేవుని దయనా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పాపుల్లో ప్రధానమైన పాపిని, పరిశుద్ధులందరిలో చిన్నోడిని నేనే అంటున్నాడు. ఆమేన్. అబ్బా ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు కదా. ఏమ్మా నీకు తగ్గింపు లేదు అంటే మనం ఏమంటాం? మీకే లేనట్టు చూసుకోండి అంటాం కదా. అపోస్తలుడైన పౌలు ఒప్పుకుంటున్నాడు, నేను పాపుల్లో ప్రధానుణ్ణి, పరిశుద్ధుల్లో అందరికంటే చిన్నోడిని నేనే, తక్కువ వాడిని నేనే అని చెప్తున్నాడు. ఎంత గొప్ప తగ్గింపండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చదువమ్మా. చీకటి కల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని, చీకట్లో చెదిరిపోయిన గొర్రెల్ని మళ్ళీ తిరిగి ఎవరు తీసుకొస్తున్నారండి వెలుగులోకి? అమ్మా ఎవరు? ఎన్నో చీకటి స్థలాల దగ్గరికి వెళ్తున్నాం మనం. చీకటి క్రియలు ఎన్నో చేస్తున్నాం. చీకటి బ్రతుకు మనలో ఉంది. ఈరోజు ఆయన వెలుగు మందిరంలో కూర్చున్నామంటే అది ఎవరిచ్చిందండి? దేవుడిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఎజ్కేల్తో దేవుడు చెప్తున్నాడు, నేను కాపరిని, గొర్రెలకు కాపరిని, మంచి కాపరిని, వాటిని వెతెక్కుతున్నాను, వాటిని పట్టించుకుంటున్నాను, వాటిని ప్రేమిస్తున్నాను. వాటి చీకట్లోకి వెళ్ళుకుంటున్నప్పుడు వారిని బతిమాలి బుజ్జగించి వారి బుద్ధి మార్చి ప్రభు సన్నిధికి నడిపిస్తున్నాను. నేను వెలుగులోకి నడిపిస్తున్నాను. ఈరోజు వెలుగులోకి వచ్చామంటే, చీకటి బ్రతుకుని విడిచిపెట్టామంటే అది మన వల్ల కాదు. నేను ఒకప్పుడు అలాంటోడిని, ఈరోజు ఇలాంటోడిని అయిపోయినట్టు నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఆ సాక్ష్యం చెప్పడానికి ఆ ప్రభు అలా చేశాడని చెప్పి సాక్ష్యం చెప్పాలి మనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇలాగ మనం నడుస్తున్నామంటే దేవుని కృప మాత్రమే. ఈరోజు పాపము మనలో ఇంకా బోల్డ్ ఉంది. కొన్నిసార్లు అదే నిన్ను పాడు చేస్తూ ఉంది. కొన్నిసార్లు అదే నిన్ను పక్కకు లాక్కెళ్ళిపోతుంది. అదే కొన్నిసార్లు నిన్ను దూరం చేస్తుంది. ఆ వ్యసనాలే కొన్నిసార్లు నిన్ను దూరం చేస్తున్నాయి. ఆ బంధకాలే కొన్నిసార్లు నిన్ను దూరం చేస్తున్నాయి. కనుక ఆ చీకటి పరిస్థితిలో కూడా దేవుడు నీ దగ్గరికి వచ్చి చీ అని అసహించుకోకుండా, తల్లి ఏమనుకుంటా తెలుసా? పిల్లలు పాపం చేసినప్పుడు ఇటు చస్తే బాగుండు అనుకుంటారు. భార్య ఏమనుకుంటా తెలుసా? భర్త తాగినప్పుడు ఇటు చస్తే బాగుండు అనుకుంటారు. భర్త ఏముంటుందంటే భార్య తప్పు చేసినప్పుడు ఇది చస్తే బాగుండు, మరొక పెళ్లి చేసుకుని బాగుపడుతుంది అనుకుంటారు. కానీ దేవుడు మనం చావకూడదని, మన నరకానికి పోకూడదని, మన మంచాల మీద లేకపోతే ఎక్కడ ఏ బార్ షాపుల దగ్గర, బీర్ షాపుల దగ్గర, లేకపోతే ఎక్కడ ఏ పాపంలో ఉన్నా అక్కడ మన కోసం ఆయన తగ్గించుకొని వచ్చి, ఆయన అక్కడికి వచ్చిన తర్వాత మనల్ని క్షమించి మళ్ళీ ఆదివారం కల్లా నిన్ను ప్రిపేర్ చేసి దేవుడిని సన్నిధికి నడిపిస్తున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. మనం మంచోరు అని కాదు. ఇక్కడ చూడండి, చీకటి గల మబ్బు దినమందు, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని ఏం చేస్తున్నాడట?
చెదిరిపోయిన వాటిని ఏం చేస్తాడు, చెదిరిపోయిన బతుకులన్నీ ఏం చేస్తున్నాడు, తిరిగి ఆయా జనములలోంటి వాటిని ఏం చేస్తున్నాడు, తోడుకొని వచ్చి ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీద వాగుల యొద్ద దేశములందు సకలమైన కాపురపు స్థలములందు వాటిని ఎక్కడ తీసుకెళ్తున్నాడండి? ఇప్పుడు పచ్చిక ఎక్కడ బాగుంటుందని చెప్పండి మీరు. గొర్రెలు ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? గొల్లవారు బాగా ఎక్కడైతే బాగా గడ్డి దొరుకుతుందో అక్కడ తీసుకెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మిమ్మల్ని ఏం చేస్తున్నాను, పర్వతాల మీద తీసుకెళ్ళి గడ్డి మేపుతున్నాను. అలాగే ఇంకెక్కడ తీసుకెళ్తున్నాను, లోయల దగ్గర తీసుకెళ్తున్నాను, వాగుల దగ్గర నీరు పారే కదా. 23వ కీర్తన ఉంది కదా, ఏముంది అక్కడ? పచ్చిగల చోట్ల ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని శాంతికరమైన జలం యొద్దకు నన్ను నడిపిస్తున్నాడని చెప్పి ఉంది కదా. ఈయన మంచి కాపరి కనుక మనం ఆ చీకట్లో ఉన్నవారిని మనం విడిపించి మంచి మార్గంలో ఎక్కడైతే మనకి మంచి ఆహారం దొరుకుతుందో, ఎక్కడైతే మంచి వాక్యం దొరుకుతుందో ఆ స్థలానికి తీసుకెళ్ళి దేవుడు మన కఠినమైన బండ హృదయాలు, మోసకరమైన హృదయాలు, పాపపు హృదయాలు, వ్యసన హృదయాలని దేవుడు ఆ వాక్యాల చేత ఏం చేస్తున్నాడు, కరిగించేటట్లు దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలున్న చదువు కింద. నేను మంచి మేతగల చోట వాటిని మేపుతాను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలములు వాటిని దొడ్డి ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ పెడతాడు దేవుడు మనల్ని? ఉన్నత స్థలం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఆమెను చెప్దామా? ఆమె హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఏదండి ప్రాముఖ్యమైనది? సియోను, ఆ నిత్య సియోను. ఆ నిత్య సియోన్లో దేవుడు నిన్ను నన్ను మన అందరికీ ఏం చేస్తా. దొడ్డు అంటే ఏం తెలుసా? కాపురం. దొడ్డు అంటే ఏంటి మీకు తెలుసా? గొర్రెలు కాపర్లు వెళ్తూ 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 ఒక పొలంలో వాటిని ఆపి ఉరుసుట్లు నక్కలు రాకుండా ఏం చేస్తారు, వాటికి ఉరుసుట్లు ఒక దొడ్డని కడతారు. ఉరుసుట్లు కంచెలాగా వాటికి ఏం చేస్తారు, కడతారు. మళ్ళీ ఎక్కడున్నా మళ్ళీ తీసుకొచ్చి సాయంకాలం ఆ ప్రాంతానికి తీసుకొచ్చి వారు అక్కడ స్టే చేస్తారు. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? ఉన్నత స్థలంలో మనల్ని అక్కడ దొడ్డే అంటే లేకపోతే అక్కడ నివాసం ఏర్పాటు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు మన కోసం. మనం తుచ్చమైన ఆలోచనలు, నీచమైన ఆలోచనలో పడిపోయి, జారత్వంలో పడిపోయి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం. ఆయన ప్రేమకి ఇంకా ఎన్నున్నాయి చూడండి. అక్కడ అవి మంచి దొడ్డెలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇవే ప్రభు యొక్క యెహోవా. చూడండి ఇంకొక మాట అంటున్నాడు. చూడు, తప్పిపోయిన వాటిని ఏం చేస్తాడట? వెతుకుతాను. తోలివేసిన దానిని మరలా ఏం చేస్తాను? తోలుకొని వస్తాను. ఇంకా గాయపడిన వాటికి ఏం చేస్తాను? వాటి కట్లు నేనే కడతాను దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన హృదయాలు గాయపడినప్పుడు ఎవరండి మాట్లాడుతున్నారు? వారికి ఎవరండి కట్లు కడుతున్నారు? వాటి ఎవరండి బాగు చేస్తున్నారు? మళ్ళీ ఆ గాయాన్ని ఎవరండి మానుపుతున్నారు? ప్రభువే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దుర్బలముగా ఉన్నదానిని ఏం చేస్తాడు? అంటే తప్పిపోయి దేవుని వాక్యానికి దూరం అయిపోయి నీరసం అయిపోయిన వాటిని ఏం చేస్తాడు? మంచి ఆహారం పెట్టి మళ్ళీ వాటిని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఇంకా అయితే వినండి, అయితే కొవ్విన వాటిని, బలం చూస్తూ విర్రవీగిపోయిన వాటిని పీకల కోసి అని చూడండి అక్కడ రాశాడు. ఏం చేస్తున్నాడు? బలం గలం వాటిని ఏ మాత పెడతాడు? దానికి కర్రొట్టుకొని ఏం చేస్తాడు? అంతే వాయించేస్తాడు. శిక్ష అని మేత పెడతాడట. ఏ మేత? శిక్ష అని మేత పెడతాడు. ఆ ముళ్ళులు తింటుంటే నీ పెదవులు గుచ్చుకుంటుంటే అబ్బా దేవా 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 అని నీ నోట ఇంకేం మాట ఉండదు దేవుడు తప్ప. ఆమె కొవ్విన గొర్రెలట. ఏ గొర్రెలు ఇవి? ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు? కొవ్విన హృదయం కలిగి ఉన్నారు కనుక వారు అటు ఇటు ఇటు ఏది దారి కడితే అటు పడక, చిన్న దారి వెళ్ళట్లేదు, అడ్డదారులు అంటే వెళ్తున్నారు. దేవుడు ఊరుకోడు, నల్లా కొట్టేసి మారుస్తాడు. ఆమె శిక్షించి మారుస్తాడు. పాపంలో నశించిపోవడం ప్రభుకి ఎంత మాత్రం ఇష్టం? ఆ పాపి నిత్య జీవానికి వెళ్ళడమే ప్రభుకి ఇష్టం. ఆమె చెప్పండి. దుష్టుడు దుష్టత్వంలో నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం కాదు. ఆ దుష్టుడు నాశనం అయిపోయి దేవుడు చూస్తూ ఊరుకోలేడు, ఆయన సంతోషించలేడు.
ఆ దుష్టత్వం నుంచి వారిని విడిపించి వారి నిత్య జీవం తీసుకువెళ్ళడమే దేవుని యొక్క ఉద్దేశం. ఆమెను చెప్దామా? ఆమెను హల్లెలూయా. అయితే సరిపోద్దాం ఇంకొద్దు. అయితే చూడండి, దేవుడు మనకి ఇవి చేస్తున్నాడు. స్తుతిలో 2 భాగాలు ఉన్నాయి. అమ్మా వినండి, ఇప్పుడు తలపైకి ఎట్టండి, బైబిల్ చెప్పట్లేదుగా. స్తుతిలో 2 భాగాలు ఉన్నాయి. మొదటిది అంతరంగ స్తుతి, రెండవది బహిరంగ స్తుతి. ఆమె అంతరంగ స్తుతి ఎవరు చేశారండి బైబిల్లో? చెప్పాలి త్వరగా. అంటే లోపల చేసిన స్తుతి చెప్పాలి త్వరగా. ఇంటి లోపల ఎవరు స్తుతి చేశారు? మొన్నే మాట్లాడుకున్నాం, దానియేలు. ఆమేన్. ఇంటి లోపల ఎవరు స్తుతి చేశారు? రాజాజ్ఞకు భయపడలేదు, రాజు శాసనానికి భయపడలేదు, ఏమీ లేదు. కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళి యెరూషలేము తలుపులు, యెరూషలేము తూర్పు వైపు ఉన్న యెరూషలేము, ఆ యొక్క తలుపులు తెరచి చేతులు పైకెత్తి మోకాళ్ళని దేవునికి స్తుతి చెల్లించాడు. అంతరంగం. దేవుడు అంతరంగ స్తుతిని కోరుకుంటున్నాం. అంతరంగం అంటే మనం ఏమనుకుంటున్నాం? కళ్ళు మూసుకొని అలా సోఫా సెట్ మనం పడుకొని కూడా మనం స్తుతించేస్తాం. కొన్నిసార్లు కళ్ళు మూసుకొని అసలు మోకాలు లేకుండా అలా కళ్ళు మూసుకొని వాకింగ్ చెప్పినప్పుడు నోరు తెరవకుండా కొంతమంది అలా కళ్ళు ఏం చేద్దాం అమ్మ అంటే కళ్ళు మూసుకొని వింటున్నానండి అంటాం. మళ్ళీ ఇదో కవరు, గోల్డ్ కవరు. నో, కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి వినాలి. ఆమె హల్లెలూయా. దైవ ధ్యానంలోకి వెళ్ళిపోకండి. ఇదేం యోగా కాదు, నేను చెప్పి యోగా బాబా అని కాదు. కళ్ళు తెరుచుకొని దేవుని వాక్యాన్ని వినాలి. ఆమె హల్లెలూయా. అప్పుడు అర్థమవుతుంది, నీ కళ్ళు పడుతున్నాయి అంటే నువ్వు బలహీనంగా ఉన్నావని. ఆమె హల్లెలూయా. ఇక్కడ 2 స్తుతులు ఉన్నాయి. ఒకటి అంతరంగ స్తుతి అని మన ఇంట్లో చేసే స్తుతి, దేవుడు మందిరంలో స్తుతి. ఇది లోపల జరుగుతుంది, ఇన్సైడ్ స్తుతి, అంతరంగంలో జరిగే స్తుతి. అది దానియేలు చేశాడు. ఆ పరిస్థితులు బట్టో లేకపోతే ఆ వీలికని స్థుతిని బట్టు అంతరంగం అంటే ఇంట్లో చేశాడు స్తుతి. కానీ బహిరంగ స్తుతి కూడా ఉంది. ఆమె హల్లెలూయా. బహిరంగ స్తుతి దావీదు చేశాడు కదా. ఇందాక మనం చెప్పుకున్న మందసం ముందు ఏం చేస్తున్నాడు? ఈయన దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. బహిరంగ స్తుతి చేస్తే ఏమవుతుందో తెలుసా? అంతరంగ స్తుతి ఏం చేస్తుందో తెలుసా? దేవునికి మనం సమీపంగా చేస్తుంది. ఆమెను చెప్దామా? ఆమె హల్లెలూయా. అంతరంగ స్తుతి దేవునికి మనం సమీపంగా చేస్తుంది, దగ్గర అయిపోతాం. చూడు, నువ్వు ఇక్కడే ఉంటావు, దేవుడు ఇలాగెలా జరుపుకొని నీ దగ్గరికి వస్తాడు. ఆమె హల్లెలూయా. నువ్వు జరగవు, అలాగే ఉంటావు. నువ్వు అలా స్తుతి చేస్తూ ఉంటావు, ప్రభుతో ఉంటావు. కొన్నిసార్లు నువ్వు కూడా జరగవచ్చులే. ఇలా జరిగి అలా జరిగి మొత్తానికి ఏమవుతావు? దేవునికి దగ్గర అయిపోతావు. అంతరంగ స్తుతి వల్ల వచ్చే ఆశీర్వాదం. ఆమె హల్లెలూయా. ఇంకో స్తుతి ఉంది, బహిరంగ స్తుతి. ఈ బహిరంగ స్తుతి వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటంటే అనేక మంది ప్రజలు దేవుని దగ్గరికి వస్తారు. ఆమె హల్లెలూయా. క్రైస్తవుడు ఈ 2 స్తుతులు చెల్లించాలి. అంతరంగ స్తుతి ఏం చేస్తుందంటే నేను దేవునికి సమీపంగా చేస్తుంది. కొంతమందిలో ఉంటే అంతరంగ స్తుతి అని ఉంటుంది, లేకపోతే బహిరంగ స్తుతి అని ఉంటుంది. బహిరంగ స్థుతి ఏంటంటే కొంచెం ఆపోజిట్ స్థుతులు ఎక్కువైపోయి ఇప్పుడు. ఎలాంటి స్థుతులు అంటే, మొన్న ఎప్పుడో ఒక సాక్ష్యం విన్నాను నేను. ఎవరో వద్దాం అనుకున్నారట చర్చికి. ఈ అమ్మగారట దేవుని గురించి చెప్పారట, దేవుడు నాకు ఏం చేయలేదు, నీకు ఏమీ చేస్తలేదు. ఇలాంటి స్థుతి వల్ల ఏమవుతుంది తెలుసు? దేవుని దగ్గర రావాల్సిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఈ అనారోగ్యంలో కూడా నడిచే, తినే, పరిగెట్టే, పని చేసుకుని ఆరోగ్యం ఇచ్చాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా అని దేవునికి అక్కడ స్తుతి చెల్లించాలి. సాక్ష్యము స్తుతే. ఆమె హల్లెలూయా. ఎవరిని మహింపరుస్తున్నావు అక్కడ? నువ్వు దేవుడిని మహింపరుస్తున్నావు గనక అది నీకు స్తుతి, దేవునికి స్తుతి. అది నువ్వు స్తుతి చెల్లిస్తున్నట్టే. అది మన కరపత్రాలు పంచుతాం, సువార్త ప్రకటిస్తాం కదా. అది బహిరంగంగా చేసే స్తుతి. అంతరంగ స్తుతి మన ప్రాముఖ్యం, మనకి దేవుని దగ్గర చేస్తుంది. రెండోది బహిరంగ స్తుతి కూడా ప్రాముఖ్యమే. ఎందుకంటే ప్రజల్ని పాపంలో నశించిపోతున్నారు, బంధకాల చేత నశించిపోతున్నారు. వద్దామనుకున్న వారు నీ మాటలు ఏం చేస్తే వారికి తోడ్పాటుగా ఉంటే దేవుని సన్నిధికి రావడానికి వారికి అవకాశంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు బహిరంగ స్తుతి చేశాడా? పౌలు శీలలు ఏం చేశారు? చెరసాలలో, అక్కడ చెరసాలలో పౌలు శీలలు లోపల ఉన్నారు, కానీ పురుషుట్లు ఎవరున్నారు? అక్కడ సైనికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అయినా సరే వారు వచ్చారు కదా, ఈ పాటలు పాడుతుంటే పాటలని వింటున్నారు అధికారులు. ఏంటి వీళ్ళు వెర్రూరులో ఉన్నారు, శుభ్రంగా నొక్క పొడిచేసి వీళ్ళకి కాలుకి చేతులకి బేడీలు వేసేస్తే వారు నోటితో కూడా ఇంకా ఏమి ఆపకుండా పాటలు
పాడుతూ దేవుని స్తుతిస్తున్నారేంటి అని ఇలాగ అనుకున్నారు. 2 పాటలు పాడేసరికి చెరసాల డోమ్ భూకంపం వచ్చింది. అమ్మో ఏదో జరిగిపోయిందిరా బాబు, అందరు ఉన్నారు లేరా బాబు. అయ్యలారా మీరు భయపడొద్దు, అందరు ఇక్కడ ఉన్నారు. నేను స్తుతి చెల్లించాం కదా, దేవుడు తాళం కప్పలన్నీ ఏం చేశాడు, ఓడగొట్టాడు. మరి ఇప్పుడు అయ్యలారా నేనేం చేయలేను, నువ్వు నీ కుటుంబం బాప్తీసం తీసుకో అంతే. ఆమె వెంటనే బాప్తీసం తీసుకున్నాడా చెరసాల అధికారి? ఆమె హల్లెలూయా హల్లెలూయా. పౌలేమి, పేతురేమి, చూడండి పౌలు శీలలేమి, ఇలాంటి విషయాల్లో చూసినట్లయితే ప్రజల్ని వెంటనే అక్కడ గొప్ప కార్యాలు చూశారు. ఆ తర్వాత శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా బహిరంగంగా ప్రభుని స్తుతిస్తున్నారు. మా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన ఈ అగ్ని నిప్పులలో నుంచి, ఈ అగ్ని కణాల నుంచి నువ్వు అగ్ని ఏడంతలు చేసుకుని అందులో నుంచి కూడా రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా దేవునికి స్తోత్రం, మేము హతసాక్షులుగా మిగిలిపోతాం, ఆయనకి సమీపంగా వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. హల్లెలూయా. అగ్ని ఏడంతలు చేయండి రా, వీళ్ళు మాట వినట్లేదు అన్నారు. అగ్ని ఏడంతలు చేశారు. ఆ అగ్నిలో నాట్యం ఆడుతూ ప్రభుని స్తుతిస్తున్నారు. వారితో పాటు దేవుడు కూడా కాళ్ళు కడపడం మొదలుపెట్టాడు. ఆమె హల్లెలూయా. వీళ్ళేంటి ముగ్గురిని పంపిస్తే 4వ కాలు కనబడుతుంది ఏంటి అక్కడ? వీళ్ళు 3 ఉన్నారు కదా లోపల, 4వ చెయ్యి కనబడుతుంది ఏంటి స్తుతిలో అని చెప్పి లోపల చూస్తే ఏముంది, వెంట్రుకు వాసి కూడా మాడలేదట. ఆమె వెంట్రుకు వాసి కూడా ఏమవలేదట. అంత ఏడింతల అగ్నిలో కూడా వారి వెంట్రుకు వాసి కూడా కనీసం మాడలేదట. అక్కడి నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎంతమంది, కొన్ని లక్షల మంది దేవుణ్ణి బహిరంగంగా అంగీకరించారు. హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోలను నమ్ముకున్న దేవుడే మన దేవుడు అని ఊరంతా చాటింపు వేయండి అని చెప్పి రాజు చాటింపు వేశాడు. ప్రజలందరూ ఆ విగ్రహారాధన వదిలిపెట్టేసి ఆ దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఆమేన్ హల్లెలూయా. బహిరంగ స్తుతి ఇది. ఈ స్తుతి వల్ల అనేక మంది పాపంలో ఉన్నవారు, బంధకాల్లో ఉన్నవారు, సంఖ్యల్లో ఉన్నవారు, అప్పుల సమస్యతో ఉన్నవారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు అయినా సరే విడిపింపబడతారు. ఈ స్తుతి మనం చేయాలి. ఆమెన్ చెప్దామా? ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. 5 minutes పర్లేదా? కంప్లీట్ చేసేద్దామా? ఓకే. హల్లెలూయా. స్తుతి చేస్తే ఏం జరుగుతుంది అసలు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఆమెన్ చెప్దామా? నీకు కూడా సంతోషం ఉంటుంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. స్తుతి వల్ల జరిగే మేలులు చెప్తాను. నువ్వు ఏం చేస్తావో దేవుని సంతోషపెడతావు. సృష్టికర్తను సంతోషపెట్టడం అంటే ఈ లోకంలో మనుషులు నిలువు దోపిడీ ఇచ్చి సంతోషపెట్టాలనుకుంటున్నారు కదా. వారం రోజుల్లో ఉంది ఒకటి, పోతులు, మేకలు, కోళ్ళు ఏమవుతాయి? షక 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 ఇలాగ సంతోషపెట్టాలనుకుంటారు కొంతమంది. అలా కాకుండా నేను చెప్పాను కదా ఒక 3-4 బాబాల గురించి, పొరులు దండాలు పెట్టి తిరగాలని అలాగ చేసి సంతోషపెట్టాలనుకుంటారు. కొంతమంది ఏవో స్పాన్సర్షిప్లు చేసి నువ్వు ఎలా సంతోషపెట్టాలంటే దేవుని స్తుతి చేసి సంతోషపెట్టు. ఆమేన్. అది మొదటిది, అది దేవుడు సంతోషిస్తాడు. రెండవది, నీకు సంతోషం వస్తుంది స్తుతి చెల్లిస్తే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీకు సంతోషం కలగాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. మీకు తెలుసో లేదో, సంతోషం చూడండి, స్తుతి చెల్లించి వారి ముఖాలు చాలా సంతోషంగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. రేమ వాళ్ళ ముఖంలో కనబడుతుంది. రేమ అంటే తేజస్సు, ఫ్రెష్ అనాయింటింగ్ వారి ముఖం మీద ఉంటుంది. దేవునికి స్తుతి చెల్లించకపోతే పీక్పోయినట్టు, ఎవడు ఈడ్చి తన్నినట్టు అలా ఉంటాయి ముఖాలు. నీ ముఖంలో ఎప్పుడు నవ్వు చూడాలని ఆశపడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ హల్లెలూయా. పళ్ళు కనబడి వెకవేక పగపగగా అలా మాయల మంత్రాల వాళ్ళు నవ్వినట్టు నవ్వకండి. ఎప్పుడు నీ ముఖంలో ఉన్న చిరునవ్వు పోకుండా అలా ఉండండి, నవ్వండి. దానివల్ల దుఃఖంలో ఉన్నవాడికి ఏమవుతుందట? బ్రదర్ ఏంటి బ్రదర్ మీరు ఎప్పుడు చూసినా ఎలా ఉంటారు? అసలు మీ ముఖంలో నాకు ఎప్పుడు ఏది బాధే కనబడదు బ్రదర్, సిస్టర్. మీ మొక్కలు ఇన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా నిజంగా మీ దేవుడు గొప్పడండి. ఇన్ని సమస్యల్లో కూడా మీకు సంతోషం ఇస్తున్నాడే, నిజంగా ఆ దేవుడు గొప్పోడు. ఆమె హల్లెలూయా. ఆస్తుంది, అంతస్తుంది, కోట్లు పడగలెట్టు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయి ఉద్యోగాలు చేస్తారు, అన్నీ ఉన్నాయి అత్తగారు, అన్నీ ఉన్నాయి ఆంటీ గారు, కానీ మా ముఖంలో మాత్రం సంతోషం లేదండి.
ఈ సంతోషం కోసం ప్రజలు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారు, విమానాలకి పరిగెడుతున్నారు, ట్రైన్లో పరిగెడుతున్నారు, యాత్ర బస్సుల్లో పరిగెడుతున్నారు, కారులు వేసుకుని పై ఎక్కడా లేదు సంతోషం, యేసు దగ్గర మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఇలా స్తుతి చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? మన పరిస్థితి మార్చబడుతుంది, మన బంధకాలు తెంచబడతాయి. ఆమేన్. పాపపు సంఖ్యలు తొలగించబడతాయి. ఏదైతే చీ అన్నావో అదంతా దేవుడు నీకు దూరం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన శక్తి వల్ల కాదు, ఆయన ఆత్మ వల్లే. ఆమేన్. శక్తి చేతనైన బలం చేతనైన మనం ఏం చేయలేము, కానీ దేవుని చేత. రోజంతా కష్టపడినా రూపాయి రాదు ఇంటికి, కానీ మనం చేయాల్సింది మన ప్రభుత్వం చేస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. బైబిల్లో చూసిన వాళ్ళు ఒట్టి కొండలు పట్టుకొని తిరగమన్నాడు కదా దేవుడు. కొండ ద్వారా కోట ఎలాగండి కూలుతుంది చెప్పండి ఒక మాట. కొండ ఎందుకు పట్టుకున్నాడు? రే మామూలురా, కొండలో శక్తి లేదురా, ఎవరిలో ఉంది శక్తి అంటే చెప్పిన పని చేస్తావో చేయదని. పండు తినగానే పాపం వచ్చేసింది వాళ్ళకి, మాట వినకపోవడం వల్ల పాపం వచ్చింది. హల్లెలూయా. సూచనగా పెట్టాడు పండుని, అంతే అమ్మా, సూచనగా పెట్టాడు పండుని, నువ్వు మాట వింటావో లేదో అని. కొండను ఎందుకు ఇచ్చాడు? ఎరికో కోడలు కూల్చినప్పుడు అది వింటావో లేదో, పట్టుకుంటావో లేదో అని. అరే మేము ఎంత శక్తి చాలనివి, ఇంత ఈట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, వీటితో శత్రువుని జయించలేక కొండ పట్టుకొని తిరిగితే ఏం జరుగుతుంది అయ్యా అని ఎవడని అంటాడేమోని. కానీ కొండ పట్టుకొని తిరిగారు, దేవుడు చెప్పినట్టు చేశారు. ఏమన్నాడు? కొండలో ఏం చేయాలి? అరే కొండ పగలు కొడితే కోట ఎలా పగులుతుందిరా అని అనుమానం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొండ పగలు కొడితే ఏమవుతుంది? అక్కడ ఎరుకో కోట కూలింది, ఎరుకో గోడలు కూలాయి. ఆమేన్, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. నమ్మకుండా మనం ఏం చేయలేం. ఇక్కడ ఎప్పుడు మనం ప్రభుని స్తుతిస్తామో అప్పుడే మన సంఖ్యలని దేవుడు విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 4వది, స్తుతి ద్వారా మనం దేవునికి ఏమవుతాం అని చెప్పాను ఇందాక, దగ్గర అవుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 5వది, స్తుతి ద్వారా దేవుని ఆత్మను పొందుకుంటాం. ఆమె చెప్పండి, నిజంగా చెప్పండి, ఎంతమందికి దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడం ఇష్టమేనా? అర్థం అవట్లేదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి పాస్టర్ గారు, ఎలాగుంటాడండి అన్నట్టున్నారు మొక్కలు, నాకు అలా కనపడుతున్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం స్తుతి చెల్లించాలి. ఆమెను చెప్దామా? హల్లెలూయా. మేడ గదిలో ఏం చేశారనుకుంటున్నారు మీరు? అక్కడేమో ఏదో మంత్రాలు చదవాలనుకుంటున్నారా? దేవుని అందరూ కలిసి ఏక మనసుతో దేవుడికి చప్పట్లు కొట్టి స్తుతి చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను చూశాను ఒక వీడియోలో, అందరు నిలబడి పాటలు పాడుతూ దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తుంటే పరిశుద్ధాత్మ వాళ్ళ తల మీద చుట్లు తిరుగుతుంది, జర 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 తిరుగుతూ అగ్ని నాలుకల వలె వారి మీదకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేసేది? కొండలు పిండిలు చేసి నువ్వేం యేసు ప్రభు చేసేయాల్సిన పని లేదు. రే ఆగరా, నువ్వు చేయాల్సింది ఇక్కడ ఏమీ లేదురా. చేయాల్సిందంతా ఒకటే, ఏం చేయాలి? నేను చేసిన దాన్ని బట్టి స్తుతించి చాలు. ఆమేన్. కానీ అంటే ఇప్పటికీ కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, లేదు నువ్వు చేసింది తక్కువ, ఇంకా మేము నీ కోసం ఏదో ఒకటి చెయ్యండి. దేవుని కోసం చేయడం తప్పు కాదు, కానీ ఏదో వెరైటీగా చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా స్తుతి వల్ల ఏమవుతుందంటే ఆయనకి మనకి ఇలాగ అయిపోద్దండి. నేను చూశాను, పెవికిక్ యాడ్ ఎంతమంది చూసారా? 2 ఏనుగులు, అటో ఏనుగు ఇటో ఏనుగు లాగిన ఈ గమ్ము వదలదు, చాలా గట్టిగా ఉంటుంది పెవికిక్. మరి అది బయట ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను వాడను కనుక. అలాగ అయిపోతుంది దేవునికి నీకును. ఆమేన్. ఇలా స్తుతి చేయడం వల్ల ఫెవికిక్లా తయారైపోతాను, గమ్ అయిపోతావు. ఇంకెవ్వరు లాగినా, మీ ఆయన ఒక పక్క, మీ మామగారు ఒక పక్క చేతులు పట్టుకొని లాగిన, మీ పిల్లలు అటొకటి ఇటొకటి పట్టుకొని లాగిన వదలు. దేవుడు అమ్మో ఆయనకు దూరం అవ్వలేనండి, ఆయనకి నేను దూరం అవ్వలేనండి. మీరెన్ని చెప్పండి పాస్టర్ గారు, నేను ఆయనకి అలా మీరు ఎన్ని చెప్పండి, ఎన్ని చెప్పినా వినరు. దేవునికి ఎవరైతే సమీపస్తులుగా ఉంటారో, ఆమేన్, హల్లెలూయా. ఎవరి మాట వినరు, వారు విశ్వాసంలో బ్లైండ్ అయిపోతారు. ఈ విశ్వాస నేత్రాలు తెరవబడితే ఈ శారీరక నేత్రాలు గుడ్డైపోతాయి, ఇవేం కనబడవు.
విశ్వాస నేత్రాలు అపోస్తలుడైన పౌలుకి తెరవబడ్డాయి. అందుకే ఈ లోకంలో ఉన్నదంతా ఏం కనబడట్లేదు ఆయనకి. హల్లెలూయా. వస్త్రాలు లేవా, పోనీరా. వస్త్రాలు లేకపోతే వస్త్రహీనత. తిండి లేదా, పోనీ, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. పని లేదా, పోనీ, దేవుడు ఎలాగో నడిపిస్తాడు. ఈ లోకంలో ఏం కనబడవు, ఏ శ్రమలు కనబడవు. దేవుడితో ఉన్నాడు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నవాడు దేవుడిని ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 7వది, ఈ స్తుతి చేయటం వల్ల ఏమవుతుందంటే శ్రమల్లాగా అనిపించదు. ఆమె శ్రమలు ఉంటాయి, లేవని నేను చెప్పను. మీరు ఎవరైనా శ్రమ లేకుండా మీకు చేస్తానని ఏ బోధకుడని చెప్తే అది అబద్ధ బోధ. శ్రమ లేకుండా లేని మనిషి అంటూ లేడు. శ్రమలు ఉంటాయి, ఆ శ్రమలో కూడా దేవుడు విడిపిస్తాడు, ఆ శ్రమలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. దానియేలుకి శ్రమ లేదా? షద్రకు మేషకు అబేద్నెగోలకు శ్రమ లేదా? పౌలు శీలకు శ్రమ లేదా? పేతురుకి శ్రమ లేదా? ఈ శ్రమల్లోని కూడా దేవుడి నందు వాళ్ళు ఆనందించడానికి కారణం పెట్టిన ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. ప్రభు నీతో ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆ శ్రమల్లో కూడా నువ్వు ఆనందించాలని ప్రభుని స్తుతించాల్సిందే. ఆమేన్. చెప్దామా? ఎలా స్తుతించాలి మనం? చూడండి, ఎలా స్తుతించాలంటే పాటల ద్వారా ప్రభుని స్తుతించాలి. ఆమేన్. చెప్దామా? నేర్చుకోండి. నేర్పుమయ్యా నజరయ్యా అని ఎవరిని అడగాలి మీరు? దేవుడిని అడగండి. ప్రభువా నోరిచ్చావు, దానిలో మంచి పాట పెట్టయ్యా అని చెప్పండి, అడగండి ప్రభుని. ఫస్ట్లో స్వరం గార్ధాబంలో ఉండొచ్చు, కానీ తర్వాత గానం పాడి కొలది ఏమవుతుందట? అంతే, సామెతలు ఉన్నాయి కదా బయట, తినగ ఏమవుతుంది? ఒకరోజు ఎవరైతే నిన్ను పాడడానికి అవకాశం ఇవ్వదో ఆరే పాడమని పిలిచే అవకాశం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనం పని చేయడం వచ్చా నీకు? వంట ఎన్నిసార్లు ఫెయిల్ చేసావు? ఎంతమంది చెప్పాను నీ వంటతోని? ఎవరు చచ్చిపోలేదా? ఏదైనా గరిటె పట్టుకొని రుచి వస్తుందా చెప్పండి? తిప్పే కొలది ఏమవుతుంది? అది రుచి పెరిగిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఎవరింట్లో రుచి లేదో వాళ్ళు తిప్పడం తగ్గిస్తున్నారు, అర్థమైపోతుంది. నువ్వు సరిగా తిప్పలేదు, అందుకే సరైన రుచి రాలేదు. మీ ఆయన చేత వండించేస్తామేమో మరి. హల్లెలూయా. ఇక్కడ ఉండి పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు. ఆమేన్. చెప్తామా? మాటల ద్వారా ప్రభుని స్తుతించవచ్చు. ఆమేన్. చెప్పండి, మీరు చెప్పుకెళ్ళిపోండి. అలాగా ప్రార్థన ద్వారా ప్రభుని స్తుతించవచ్చు, ప్రవర్తన ద్వారా ప్రభుని స్తుతించవచ్చు, నీ క్రియల ద్వారా ప్రభుని స్తుతించవచ్చు, నీ తలంపుల ద్వారా ప్రభుని స్తుతించవచ్చు, నీ సాక్ష్యం ద్వారా ప్రభుని స్తుతించవచ్చు, నీ చూపుల ద్వారా ప్రభుని స్తుతించవచ్చు, నీ అలవాట్ల ద్వారా ప్రభుని స్తుతించవచ్చు, నీ క్రమశిక్షణ ద్వారా కూడా ప్రభుని స్తుతించవచ్చు. ఆమె చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటన్నిటి ద్వారా ఎవరికి మహిమ అండి? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2 మాటలు మిగిలిపోయి వాక్యంలో మిగిలిపోయా. ఏవి? 3 మాటలు అనుకున్నాం, అందులో 2 మాటలు, 1 మాట విన్నాం మనం కదా. ఉపకారం 1 నిమిషం, ధర్మం 1 నిమిషం. ఎప్పుడు ఆఖరి మాటలు ఎప్పుడు మిగిలిపోతూ ఉంటాయి, మొదటి మాట పెద్దదైపోద్ది కదా. చూడండి, ఏ ప్రసంగం అయినా చూడండి మీరు, మొదటి ఏదైతే ప్రాముఖ్యమైనది అది బాగా ఎక్కువ అయిపోద్ది, మిగతా ప్రసంగం తగ్గిపోద్ది. అది 2వ ఎపిసోడ్ పెట్టుకుందామంటే ఈరోజు మీరు వచ్చే పరిస్థితి లేరు. ఓకే, ప్రార్థన చేయండి, మళ్ళీ 2nd ఎపిసోడ్ పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేసినట్లు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉపకారము అనేది చాలా గొప్ప పని అండి. అది ఉపకారం అనేది చాలా గొప్ప లక్షణం. అపకారం సాధ్యమైనంత వరకు నువ్వు అందరికీ ఉపకారమే చేయాలి, కానీ ఎవరికి అపకారం చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టాలే కానీ విడగొట్టొద్దు, బాగు చేయాలి కానీ అక్కడ పాడు చేయకూడదు. ఇదండి ఉపకారం చేయడం విషయంలో దేవుని లక్షణం ఏంటి తెలుసా? ఉపకారం ఆయన చేయడు అందరికి, ఎలాంటి వాళ్ళకైనా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు పిల్లలు తీసి పడేయండి, అవతల పడేయండి. యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు మీరు. యేసుప్రభు ఏమన్నా పిల్లల దేవుడు అనుకున్నారా? పెద్దోళ్ళ దేవుడు యేసుప్రభు అని పిల్లలు తోసేస్తున్నారు. యేసుప్రభు వీళ్ళందరినీ ఒంటి మీద ఎక్కించుకుని భుజం మీదకి ఒకరిని, చంకలో ఒకరిని, నెత్తి మీద ఒకరిని, అందరినీ కూర్చోబెట్టుకున్నారు. ఒరే, ఇలాంటి వాళ్ళు తినరా పరలోక రాజ్యం? నీలో ఎన్ని కుశుద్ధాలు ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా. వాళ్ళు ఏమీ లేదురా, స్వచ్ఛమైన హృదయం వాళ్ళది, వాళ్ళు ఎందుకు దూరం పెడతారు అని చెప్పి పిల్లల్ని ప్రేమించాడు యేసుప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగం ఉన్నోళ్ళు దేవుడు ఏం చేశాడు? వెళ్ళి వారిని కౌగిలించుకున్నాడు. గుడ్డోడికి ఏం చేశాడు? నోట్లో ఉమ్ము తీసి మట్టిలో పోసి దాన్ని కలిపి ఆయన ఉమ్ములో కూడా స్వస్థతుందని చెప్పడానికి అది కన్ను మీద రాశాడు.
కుష్ఠోడు చేతులు పట్టుకున్నాడు యేసుప్రభు. ఉపకారం చెయ్యు, సహాయం చెయ్యు, దేవుడు నీ కుటుంబాన్ని ఊరకని వదలడు. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఆ ఫలితం అనేది వెంటనే దొరకదు. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ ఫలితం వెంటనే దొరకదు. కానీ కొన్నిసార్లు నువ్వు లేనప్పుడు నీ కుటుంబానికి దేవుడు ఎవరొక ద్వారా సహాయం అందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం, మనమేం ఆశపడతాం అంటే మనుషులం కదా, ఫలితం సహాయం చేసినంటే మనం ఏం కోరుకుంటాం? ఫలితం కోరుకుంటాం. అది వెర్రితనం. సహాయం చేసినంటే ఎప్పుడు ఫలితాన్ని కోరుకోకు. ఇవన్నీ దేవుడు యొక్క జీవగ్రంథంలో నువ్వు చేసిన సహాయాలన్నీ రాసుకుంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ రాసుకుని దానికి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వాటి కోసం చూడాలి మనం. దేవుడి లక్షణం ఏంటంటే ఉపకారం, ఉపకార బుద్ధి. ఏ బుద్ధి? అది చాలా గొప్ప లక్షణం. ఉపకారం చేయాలి. చూడండి, చాలామంది ఏం చేస్తారంట, చాలామంది ఏం చేస్తారు తెలుసా? తిన్నింటికి ఓసాలు లెక్క పెట్టమని సామెత వినారు లేదా? వినారా? తిన్నింటికి ఏం చేస్తారట? అంతే. మరి ఏ ఇల్లు అయితే ఆసనం వేస్తే ఆ ఇల్లుకి కన్నం వేసేస్తాడు. అలాగ చేయొద్దు. ఉపకారానికి ఇంకో కొంతమంది కొన్ని ఉన్నాయి. ఎలా తెలుసా? ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకే సహాయం చేస్తారు. అది చాలా తప్పు ఏమో. ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకి ఎక్కువ సాయం చేస్తారు. అలా చేయకూడదు. క్లోజ్గా ఉన్నా లేకపోయినా మనం సాయం చేయాలి. ఆమె చెప్పండి, దేవుడి లక్షణం అది. ఇప్పుడు ఎవడండి రోడ్డు మీద పడిపోయినాడు మనం అలాగే వెళ్ళిపోతున్నాం. ఇడు మా చచ్చోడు అయితే బాగుంది రక్షించడం అనుకుంటావు. నువ్వు పడిపోయినా ఏం చేస్తావు? ఎవడైనా సడన్గా బండి ఆపి చేయి పట్టుకొని లేచి ఇన్ని నీళ్ళు ఉంటే ముఖం మీద కొట్టి, బ్రదర్ మరి ఏమైనా అంబులెన్స్ ఫోన్ చేయాలా అని చెప్తామా లేదా? ఉపకారం చేయడానికి నీ ఇంటోడు అక్కర్లేదు. ఉపకారం చేయడం మన చచ్చోడు అయ్యి ఉండక్కర్లేదు. ఎవరికైనా ఉపకారం చేయొచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారం చేసేవాడికి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడండి. ఉపకారం చేసేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. అది ఉపకారం, దేవుడి లక్షణం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అదేవిధంగా మేలు చేయడం విషయంలో విసిగిపోవద్దు. మేలు చేయడం విషయంలో నువ్వు, బైబిల్లో ఉంది, మేలు చేయడం విషయంలో విసిగిపోవద్దు. నీకెంత చేయగలిగితే అంత చెయ్యు. రోజు నేనే చేయాలా, వీళ్ళు ఎవరు చెయ్యరా అనుకోకండి. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు నేను చేద్దాం అనుకుంటాను, కానీ నా అవకాశాన్ని కొంతమంది పట్టుకెళ్ళిపోతారు. చేయడానికి లేదు కదా, అవునా కదా? ఉపకారం చేయండి సాధ్యమైతే. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియమైన బిడ్డలారా, మనం ఉపకారం చేయడానికి దేవుడు మనల్ని ఉంచాడు. అంతే. మనల్ని ఎందుకు ఉంచాడంటే మనల్ని అందరినీ ప్రేమించడానికే, అందరికీ సహాయం చేయడానికి దేవుడు ఉంచాడు. ఏం లేదు మన దగ్గర. హలో, విన్నారా? మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమీ లేవు. ఆ కరోనా పరిస్థితులు చాలామందికి సహాయం చేయడానికి, అది ధర్మం అను. నేను ధర్మం కాదు, వాళ్ళు ఏమి అడుక్కున్న వాళ్ళు కాదు, నేనేమి ధనవంతుని కాదు, అది ధర్మం కాదు. సహాయం నా చేతిలో ఉంది, వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. రేపొద్దున అలాంటి పరిస్థితి నాకు వస్తే వాళ్ళ చేతిలో నాకు వస్తుంది. తీసుకోవడానికి సిగ్గుపడకూడదు, ఇవ్వడానికి కూడా. హలో, నాకున్న ఒకే ఒక మంచి లక్షణం అని నేను పొగుడుకోను, చెప్తాను. నాకు లేదా నేను కొంచెం తినేస్తాను, నీ దగ్గర తీసుకుని అడిగి వాడుకుంటాను. నీకు లేదా ఎవరిని అడుగు పెట్టే ఆ మనసు దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె చెప్పండి, తినాలి, పెట్టాలి. హల్లెలూయా. కొంతమంది పెడితే మంచిదే, కొంతమంది తింటే తినాలి, పెట్టాలి. ఇది మంచి లక్షణం. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే అడిగి తీసుకో, తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు. అది తప్పు కాదు. ఆకలిస్తే తినడం తప్పు కాదండి. ఆమేన్, హల్లెలూయా. దొంగతనం చేసి ఇతర చేతుల్లో లాక్కొని వెళ్ళిపోవడమే తప్పు. మోసం చేయడం తప్పు, అన్యాయం చెప్పడం తప్పు, అక్రమం చేయడం తప్పు, దొంగతనం చేయడం తప్పు. ఇది తప్పు. కానీ ఆకలేసింది ఇతరుల దగ్గర అడుగు, మన సహోదరుల దగ్గర తీసుకోవడం తప్పు కాదు. హల్లెలూయా. ప్రెస్టేజ్కి వెళ్ళొద్దు, ప్రెస్టేజ్ కాదు. దేవుడు ప్రెస్టేజ్ వద్దు. దేవుడు నమ్ముకుని బిడ్డలు మనం. యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి, నాకు ఆహారం ఉందా పెట్టండి అని అడుగుతాడు. చూడండి మీరు, తర్వాత యోహాను సువార్త ఆఖరులో ఉంటుంది. ఏమంటాడు యేసు ప్రభు? కొండ మీద రొట్టెలు పంచాడు, 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆయనకి ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. ఆయనకి ఏంటండి? ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి, నాకు ఏదైనా ఆహారం ఉందా,
అని అడిగాడు. చేపలు ఉన్నాయా మీ దగ్గర అడిగాడా? ఎందుకో? ఆయన పెట్టే హృదయం ఉంది, తినే మనస్సు ఉంది. ఆమేన్, హల్లెలూయా. లాజరు, పేద లాజరు మరియా మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? యేసుప్రభు తిన్నాడా లేదా? తిన్నాడు. ప్రసంగాలు చేసినప్పుడు వచ్చిన ప్రజలందరికీ కూడా పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఉపకారం చేయడం విషయంలో విసిగిపోవద్దు. దేవుడు నిన్ను ఉపకారం చేయడానికే ఆ పరిచర్యలు పెట్టాడు. నిన్ను ఉపకారం చేసే పరిచర్యని ఇది. ఆమేన్. ఉపకారం చేసే పరిచర్యని సాధ్యమైనంత వరకు ఉపకారం చెయ్యి అందరికీ. హల్లెలూయా. మీరు ఒక విషయం చెప్పనివ్వండి, ఏరులో వెళ్తున్న నీరు అలా ఫ్రెష్ వాటర్ వస్తుంది. మేము ఒకసారి అక్కడ పార్వతీపురం దగ్గర వీరఘట్టం అని ఒక ఊరు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏరండి, చిన్నది ఉన్నా సరే అందులోంచి కనబడింది నీటిలో ఫ్రెష్గా అండి. ఎప్పుడు ఆ నీరు నిలవదట, అలా వెళ్ళిపోద్ది. దేవుడు ఉపకారం చేయడానికి నేను ఏరులాగా ఉంచాడు, సెలయేరులాగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారం చేసేవాడు ఎలా ఉంటాడట? అలా పారుతూ ఉంటాడు. నీరు ఎప్పుడు ఆరదండి. ఏమవుతుంది? అది ఫ్రెష్ వాటర్. నువ్వు ఇలాగ పంపిస్తుంటే ఇలాగ దేవుడు ఇదంతే తోడుకోవడమే నీ పని. చెరువులో నీరు, మా ఊర్లో ఒక చెరువు ఉంది. కొన్ని ఊర్లు వెళ్తేప్పుడు చూస్తాం కదా, సువార్తకి వెళ్ళి చెరువు నాజు పట్టించిపోయి చెత్తల చేత బురదగా చెరువు ఎలా ఉంటుందండి? ఆ చెరువు రాటు హృదయం నీకు ఉందేమో చూడు. దానివల్ల ఎవ్వడికి ప్రయోజనం ఉండదు. అనకూడదు, ఇది అనవసరం మాట అనుకోవచ్చు. దానివల్ల ఆ ఊరి చివరికి వెళ్ళోళ్ళకి కూడా కడుక్కోవడానికి కూడా పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి చెరువు వల్ల ఎవరికి ఉపయోగం ఉండదండి. సెలయేరులాగా ఉంది. నువ్వు ఉపకారం చేయడంలో ఏం చేయాలి? నువ్వు ఎక్కడో అప్పులు తెచ్చేయమని నేను చెప్పను. నీకున్న దాంట్లోనే ఏం చేయాలి? నువ్వు ఇవ్వడం నేర్చుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉపకార బుద్ధి నీకుంటే అది ఏమవుతుంది? ప్రొడ్యూస్ అవుతుంది. దేవుడి నుంచి ఏమవుతుంది? దేవుడి నుంచి రావడం మొదలవుతుంది. చూడండి, ఇంకొక మాట ఉంది, ధర్మము. పేదోళ్ళని, అడుక్కున్న వాళ్ళని, ఇంటికి వచ్చిన వాళ్ళని, అది ఏ కులమైనా ఏ మతమైనా, ఆఖరి మాట ఒక్క నిమిషంలో ముగిస్తాను, ఏ కులమైనా ఏ మతమైనా వారిని విమర్శించొద్దు. విన్నారా? ఫుట్పాత్ మీద లేకపోతే రోడ్డు మీద సిగ్నల్ పాయింట్ దగ్గర ఇంటికి వచ్చిన వాడిని ఎప్పుడు విమర్శించొద్దు. ఎందుకంటే పేదలు కానీ మనం విమర్శిస్తే సృష్టికర్తను మనం విమర్శించినట్లే. హల్లెలూయా. పేదోడుగా ఉండడం వాడి వల్ల కాదు. హల్లెలూయా. పేదలను ఎప్పుడు కూడా వారిని మనం తృణీకరించకూడదు, వారిని వెనకాల ఉంచకూడదు, అలాగే వారిని తక్కువ చేయకూడదు, వారిని చులకన చేయకూడదు. సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేయాలి. ఆమె చెప్దామా? ఆమె, హల్లెలూయా. పేదల్ని ప్రేమించేవారు ఎవరిని ప్రేమిస్తున్నారు? వారిని పుట్టించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఆమె చెప్దామా? ఆమె, హల్లెలూయా. కొర్నేలు ఎలాంటి బుద్ధి కలిగాడండి? దాన ధర్మాలు చేసే బుద్ధి కలిగినాడు. అందుకే దేవదూత వాళ్ళ ఇంట్లో దిగి వచ్చాడు. ఆమె, హల్లెలూయా. గొప్ప అభిషక్తుడైన దైవజనుడిని దేవుడు అక్కడ పంపించాడు. ఆ కుటుంబం అన్యులైనప్పుడు కూడా ఆ కుటుంబానికి గొప్ప రక్షణ, దేవుని ఆత్మ ఆ కుటుంబం మీద దేవుడు కుమ్మరించాడు. ఇలాంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారండి, దాన ధర్మాలు చేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు. ఆమె, హల్లెలూయా. దేవుడు అటువంటి స్థుతి మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.